హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నాన్ స్టిక్ అనేది వాడకం చాలా వరకు తగ్గిపోయింది. క్యాస్ట్ ఐరన్ వాడకం అనేది పెరిగింది. ఎందుకు అంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా షాప్స్ తిరిగానండి వీటిని కొనాలి అని. కానీ ఆఫ్లైన్లో చూస్తే క్వాలిటీ బాగుంది, ప్రైస్ మాత్రం 2000 పైగానే ఉంది. అందుకనే ఆన్లైన్లో ద ఇండస్ వ్యాలీ వారిది ఆన్లైన్లో ఇది బుక్ చేశాను. దీని సైజ్ అయితే 28 సెంటీమీటర్స్, వెయిట్ అయితే చాలా హెవీగా ఉంది, క్వాలిటీ సూపర్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ వైజ్ మనం దీన్ని మెయింటైన్ చేయగలిగితే లాంగ్ పీరియడ్ వరకు దీన్ని మనం యూజ్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ ఉండే ఐటమ్స్ ఇవి. క్యాస్ట్ ఐరన్ని మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు క్లీనింగ్ అండ్ సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఈ ప్యాన్ని తీసుకొని డిష్ వాష్ లేదా సోప్ లిక్విడ్ని ఏది వీలుగా ఉంటే దాన్ని ఉపయోగించి వాష్ చేసి దాని మీద కాస్త బ్లాక్గా ఉండేది పోయేందుకు వాటర్తోని వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బాగా నలుపు పోయేలా తుడవాలి. దీని మీద బ్లాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత టిష్యూతోనే దీనిపైన బాగా తుడవాలి. అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది కాస్త బ్లాక్ కలర్లో సమ్ ఆయిల్ ఏదో కోట్ చేస్తూ ఉంటారేమో, అందుకనే దీని మీద బ్లాక్ కలర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీన్ని బాగా డ్రై చేయాలి. డ్రై అయ్యాక కుకింగ్ ఆయిల్ని ఇలా లైట్గా అప్లై చేయాలి. ఈ ప్రొసీజర్ అనేది మనం ఎప్పుడు క్లీన్ చేసినా తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయడం కంపల్సరీ. ఎందుకంటే దీనిపైన తుప్పు పట్టడం ఇలాంటివి మరకలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా మనం కడిగిన తర్వాత ఆరబెట్టాక ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల దాని మీద ఆ మరకలు లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు వాడినా ఇలా కొత్తగానే ఉంటుంది. వీటిని క్లీనింగ్ అండ్ సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువగా క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఆ అనుభవంతోనే చెప్తున్నాను. ఇప్పుడు దీని మీద దోశలు వేయాలి అనుకునేటప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని ఆయిల్ వేసి బాగా దీనిపైన రుద్దాలి. ఇలా కాస్త వేడెక్కాక వాటర్ వేసి దానిపైన దోశ అనేది వేయాలి. హీట్ అనేది బాగా ఎక్కువగానే వస్తుంది. సో లో అండ్ హై ఫ్లేమ్స్ని అడ్జస్ట్ చేసుకొని మనం దోశలు అనేవి వేయాలి. నాన్ స్టిక్ ప్యాన్కి ఏ మాత్రం తీసిపోకుండా దోశలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆన్లైన్ ప్రోడక్ట్ ఎలా ఉందో అని భయపడాల్సిన పనే లేదు. చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. పైన చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మనం క్యాస్ట్ ఐరన్ని యూజ్ చేస్తూ హెల్దీగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.